హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, ఎంసెట్ ఎగ్జామ్లో ఏబిసిడి ట్రిక్స్ యూజ్ చేసి మార్క్స్ ఎలా పొందాలి అని చెప్పేసి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం అనమాట. ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటే వాళ్ళకైతే షేర్ అయితే చేయండి అండ్ లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ ముందుగా నేను చెప్పేది ఏంటంటే, ఎవరికైతే ఫస్ట్ మీకు వచ్చిన ఆన్సర్స్ పెట్టాకే నేను చెప్పిన ట్రిక్స్ అయితే మీరు ఫాలో అవ్వండి, ఓకేనా. ఫస్ట్ వచ్చేసి ఎంపీసీ వాళ్ళకి కనుక చూసుకున్నట్టయితే, ఎంపీసీ వాళ్ళకి వచ్చేసి మ్యాథ్స్లో అయితే వీళ్ళకి 80 క్వశ్చన్స్ అయితే ఉంటాయి అండ్ ఫిజిక్స్ 40 ఉంటాయి అండ్ అలాగే కెమిస్ట్రీ వచ్చేసి 40 ఉంటాయి. టోటల్గా ఇక్కడ చూసుకున్నట్టయితే 160 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 160 మార్క్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇందులో ఇది ఎంపీసీ వాళ్ళకి. అండ్ ఇప్పుడు వచ్చేసి బైపీసీ వాళ్ళకి కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, బైపీసీ వాళ్ళకి వచ్చేసి బాటనీ 40 ఉంటుంది అండ్ జువాలజీ 40 క్వశ్చన్స్ ఉంటుంది అండ్ ఫిజిక్స్ 40 ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీ 40 ఉంటుంది అనమాట. టోటల్గా 4 సబ్జెక్ట్స్కి 40 ఎంత కలిపితే మొత్తం 160 అయిపోయినాయి. సో బోత్ స్ట్రీమ్కి సంబంధించిన 160 క్వశ్చన్స్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి చూద్దాం, ఈ 160కి మొత్తంగా మనకి టార్గెట్ ఎంత ఉండాలి ఫ్రెండ్స్. టార్గెట్ మొత్తంగా మీకైతే ఎట్టకెళ్ళకి 60 మార్క్స్ కంటే తక్కువ రాకూడదు. 60 టార్గెట్ పెట్టుకొని 60 కరెక్ట్గా ఆన్సర్ చేస్తే మీకు వచ్చేసి నార్మలైజేషన్ ప్రక్రియ జరిగేసి 55 50 వస్తాయి అన్నమాట. నార్మలైజేషన్ జరిగితే 60 కరెక్ట్గా చేస్తే మనకి 55 or 50 వస్తుంది. సో ఈ తరుణంలో ఇంకొంచెం ఎక్స్ట్రా మార్క్స్ పొందాలి అని చెప్పేసి నేనైతే ఇప్పుడు ఈ ట్రిక్ అయితే యూజ్ చేస్తానన్నమాట. అండ్ ఫస్ట్ ఫ్రెండ్స్, మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళగానే టైం వేస్ట్ చేసుకోకుండా మీరు ఒక 60 మార్క్స్ వరకు కరెక్ట్గా పెట్టగలిగితే, ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయ్యారు కాబట్టి మీరు 60 మార్క్స్ వరకు కరెక్ట్గా పెట్టగలిగితే, అటెంప్ట్ చేస్తే మనకి ఇంకా ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, టోటల్గా 60 కరెక్ట్గా పెట్టారు, ఇంకెంత ఉంటుంది, ఇంకా 100 అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం ఈ ట్రిక్స్ యూజ్ చేసుకొని మార్క్స్ ఎలా పొందాలో చూద్దాం ఫ్రెండ్స్, ఓకేనా. ఫ్రెండ్స్, మనందరికైతే తెలుసు ప్రతి క్వశ్చన్కి 4 ఆప్షన్స్ అయితే ఉంటుందన్నమాట. 4 ఆప్షన్స్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, 4 ఆప్షన్స్ అయితే ఉంటుంది. ఇందులోంచి మీరు ఏదో ఒకటి కరెక్ట్గా పెట్టాలన్నమాట. ఏబిసిడి ఆర్ 1 2 3 4 అని చెప్పేసి 4 ఆప్షన్స్ అయితే ఉంటుంది. సో ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఇక్కడ మీరు టైం వేస్ట్ చేసుకోకుండా వెళ్ళగానే అటెంప్ట్ చేయాలని చెప్పేసి. సో ఆల్రెడీ మీకు వచ్చిన వాటిని కరెక్ట్గా అటెంప్ట్ చేశారు ఫ్రెండ్స్, చేశారు. మీకు రఫ్ పేపర్ ఆల్రెడీ రఫ్ వర్క్ చేసుకోనికి అయితే ఇస్తారనమాట ఒక పేపర్. సో అది కూడా మీరు వాళ్ళకే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది లాస్ట్లో, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. దానిపైన మీరు ఏం చేస్తారంటే ఈ ట్రిక్ అయితే వాడండి. ఏంటి, ఫస్ట్ మీరు 60 అయితే పెట్టారు కదా, అటెంప్ట్ చేశారు కదా, ఇందులోంచి ఆప్షన్స్ ఇక్కడ నేను చూపిస్తున్నాను, ఏబిసిడి. ఇప్పుడు ఈ యొక్క 60 ఆప్షన్స్ మీరు కరెక్ట్గా పెట్టారు. ఈ యొక్క ఆప్షన్స్లోంచి ఎన్నిసార్లు ఒక్కొక్క ఆప్షన్ వచ్చిందో చూడండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను వినండి. ఇప్పుడు ఈ యొక్క ఏబిసిడి ఉంది కదా ఆప్షన్స్, ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి మీకు ఏ అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది, ఇక్కడ చూపిస్తాను. ఏ అనేది ఎన్నిసార్లు రిపీట్ అయినది, బి అనేది ఎన్నిసార్లు రిపీట్ అయినది, సి అనే ఆప్షన్ ఎన్నిసార్లు రిపీట్ అయినది, డి అనే ఆప్షన్ ఎన్నిసార్లు రిపీట్ అయినదో మీరు చూడండి, ఓకేనా. ఎగ్జాంపుల్ మనం ఇక్కడ అనుకుందాం, ఏ వచ్చేసి ఒక 20 టైమ్స్ రిపీట్ అయినది, ఇంకా బి వచ్చేసి 10 టైమ్స్ రిపీట్ అయినది అండ్ సి వచ్చేసి ఓన్లీ 5 టైమ్స్ మాత్రమే రిపీట్ అయినది అండ్ డి వచ్చేసి 20 టైమ్స్ రిపీట్ అయినది. ఇప్పుడు మనకి ఇక్కడ మీరు చూసుకుంటే ఏ 20 టైమ్స్, బి 10 టైమ్స్, సి 5 టైమ్స్ అండ్ డి 20 టైమ్స్ వచ్చింది. ఇప్పుడు ఇందులోంచి మొత్తంగా తక్కువ సార్లు వచ్చిందంటే 5 అనమాట. మీరు అనుకోవచ్చు ఏ ఇన్నిసార్లు రిపీట్ అయింది, ఎక్కువసార్లు రిపీట్ అయింది, మళ్ళీ వస్తుంది కావచ్చు ఆప్షన్స్లో, మిగతా ఆప్షన్స్లో అవే పెట్టేద్దామని చెప్పేసి మీరు అనుకోవచ్చు. అలాంటిది కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటి అంటే, ఇందులోంచి ఏదైతే మీకు తక్కువ సార్లు రిపీట్ అయినదో ఆప్షన్ ఏంటి, సి అనే ఆప్షన్ తక్కువసారి రిపీట్ అయినది. సో ఇప్పుడు మిగతా వాటికి ఏవైతే ఉన్నాయో, మిగతా 100 క్వశ్చన్స్ మీకు రాలేవు, చూడండి, మీకు రావట్లేదు. సో ఆ ఒక 100 క్వశ్చన్స్కి మీరు ఈ యొక్క తక్కువ ఆప్షన్ ఏదైతే వచ్చిందో ఆ ఆప్షన్ అయితే మీరు పెట్టేస్తే ఇప్పుడు ఆ 100 క్వశ్చన్స్కి మీరు ఈ సి అనే ఆప్షన్ చూస్ చేసుకుంటే మినిమం 30 కరెక్ట్ అవుతాయి. ఆ విధంగా మీకు కరెక్ట్గా పెట్టింది 60, ఇంతకుముందు ఎంత పెట్టారు మీరు, 60 కరెక్ట్గా పెట్టారు. ప్లస్
ఇప్పుడు వచ్చినవి 30 అనమాట. ఎందుకంటే వీళ్ళు ఎలా ఉంటుందంటే మనకి సైకలాజికల్ ట్రిక్స్ యూజ్ చేస్తారనమాట ఎగ్జామినర్స్ వాళ్ళు. ఎలా అంటే ఎక్కువసారి రిపీట్ అనేది చాలామంది పెడతారు. సో మిగతా ఆప్షన్స్లో మోస్ట్లీ ఇవి మొత్తం షిఫ్ట్ అయిపోతాయి అనమాట. ఎలా అంటే మొత్తంగా ఆప్షన్స్ చేంజ్ చేసేస్తారు. అలాగే సి అనే ఆప్షన్ మాత్రం ఇప్పుడు తక్కువ సార్లు ఏదైతే రిపీట్ అయిందో అది ఎక్కువ సార్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో అలా అది కరెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట ముఖ్యంగా చూస్తే. సో అలా ఇప్పుడు మీకు వచ్చిన ఎంత 60. ఇప్పుడు మీరు మళ్ళీ ట్రిక్స్ వాడి పెట్టింది ఎంత 30. సో టోటల్గా మీకు 90 ప్లస్ మార్క్స్ అయితే వస్తాయి. ఇంకా నార్మలైజేషన్ జరిగితే తక్కువ పెరగవచ్చు అనమాట. ఓకేనా? వావ్ కదా! ఇప్పుడు వచ్చేసి 90 వచ్చినాయి అనమాట. డెఫినెట్గా ఈ ట్రిక్ అయితే యూజ్ చేయండి. ఎందుకంటే ఇలా వాడితే మీ యొక్క మీకు వచ్చే ర్యాంక్ అనేది చాలా చూస్తుండగానే ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట. అంటే చాలా మంచి ర్యాంక్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు 90 మార్క్స్ అంటే నార్మల్, అది తక్కువ కాదు ఫ్రెండ్స్. టాప్ మోస్ట్ కాలేజెస్లో, టాప్ మోస్ట్ బ్రాంచెస్లో మీకు సీట్ రానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి. సో ఇలా అయితే మీరైతే ట్రిక్స్ అయితే వాడండి. అండ్ ఐ విల్ బి బ్యాక్ విత్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ. ఇఫ్ యూ వాంటెడ్ డైలీ టిప్స్ లైక్ దిస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా ఎక్కువ వీడియో చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి. సో ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. తప్పకుండా నేనైతే మీకు హెల్ప్ అయితే చేస్తాను. రేపటి నుంచి అయితే మనకి ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి. ఎనీవే, బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ ఆల్ మై స్టూడెంట్స్. ఓకే.